కోర్టుకు వెళ్ళి మీరు ఆపడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా లోకేష్ ఆరోపణ చేశారు. సార్ ట్రంప్ హైడ్రామా, ఇజ్రాయెల్ కోసం ఓవర్ యాక్షన్, 4వ పెట్రోల్ వార్. ఈ ట్రంప్ సంగతి మనకు తెలిసిందే కదా. ఈ ట్రంప్ ఏమంటే ఆయన ప్రకటన మొన్న ఇరాన్ వాళ్ళు ఆ సంధి షరతులు బాగానే ఉన్నాయి, కుదిరే అవకాశం ఉంది అని ఒక మాట చెప్పారు. ట్రంప్ కూడా నిజమే చాలా దగ్గరగా వచ్చింది, కుదరకపోతే రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. కానీ తాజాగా ఆయన పెద్ద మేజర్ యూటర్న్ ఏం తీసుకున్నారంటే, ఊరికనే ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంటానంటే కుదరదు, మొత్తం దేశాలన్నీ ముస్లిం దేశాలన్నీ ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకోవాలి, ఇజ్రాయెల్ను గుర్తించాలి. దాన్ని అబ్రహాం అకాడ్ అన్నారు. అబ్రహాం అకాడ్ అంటే బైబిలికల్ నమ్మకాల ప్రకారం ఈ జూదు, క్రైస్తవ, ఇస్లామిక్ మతాలన్నీ కూడా ఒకటే కుదురు నుంచి వచ్చాయి, ఒక అబ్రహాం నుంచి వచ్చాయని చెప్పి అబ్రహాం అకాడ్ అని ఇందులో ఉన్న దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ను గుర్తించాలి. అంటే ఇక్కడ ఏంటి, లవ్ మీ అండ్ మై ఏమనాలి, మై గ్లాసో ఇంకోటి అన్నట్టుగా మీరు నాతో ఒప్పందం కాదు, మీరు ఇజ్రాయెల్తో కుదుర్చుకోవాలని. ఇది నిజానికి అరబ్ దేశాలే కాదు, అలీన దేశాలు, శాంతి కాముక దేశాలు చాలా ఒప్పుకో. ఇజ్రాయెల్ ఆయన ఇలా చెప్తుంటే ఇజ్రాయిల్ లెబనాన్లో వెంటనే బాంబులు వీటిని తీవ్రతరం చేయండి అని ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహు పిలిపిస్తున్నాడు. నెతాన్యాహు లెబనాన్ మీద దాడులు తీవ్రం చేయండి అని చెప్పి ఆయన రెచ్చగొడుతుంటే వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోండి. వీళ్ళు ఏమంటారు, గతం నుంచి వాళ్లే కాదు మొత్తం ప్రపంచం, ఐక్యరాజ్య సమితి కూడా చెప్పింది ఏంటి, 2వ ప్రపంచ యుద్ధానంతరం కుదిరిన ఒప్పందం ప్రకారం పాలస్తీనాను ఏర్పాటు చేయటం, తూర్పు జెరూసలేం అనేదాన్ని దానికి రాజధానిగా ఉంచడం, అది జరిగితే అప్పుడు ఇజ్రాయెల్ను గుర్తిస్తాము. ఇజ్రాయెల్ ఏమో మిగిలిన భూభాగాలు తీరాలన్నీ ఆక్రమించేసి పాలస్తీనియన్లకు దేశం లేకుండా చేసి పీపుల్ వితౌట్ ఏ నేషన్ అంటారు. దేశం లేని ప్రజలు పాలస్తీనియన్లు. అప్పటి నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళేదో గాజాలో సెటిల్ అయితే అక్కడ కూడా ఏదో లిమిటెడ్ అటానమీ ఇచ్చి దాన్ని కూడా లేకుండా చేస్తున్న పరిస్థితి ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ని మీరు గుర్తించాలి అని ఈ దేశాలన్నింటి కూడా ట్రంప్ మెడ మీద కత్తిలాగా ఒక షరతు పెట్టి, అంటే అది కుదరదు. ఇప్పుడు ఇది మీరు ఒంటి కాలు మీద నడిస్తేనే కుదురుతుంది అన్నట్టే. ఇప్పుడు మీరు వాళ్ళతో కుదుర్చుకుంటేనంటే కుదరకూడదని ట్రంప్ కోరుకుంటున్నాడు. పైకి ఏం చెప్పినప్పటికీ కూడా ఎంత తీవ్రం అంటే చాలా స్నేహంగా ఉండే సౌదీ అరేబియా, ట్రంప్కు చాలా స్నేహంగా ఉండే సౌదీ అరేబియా, ఆఖరికి తొత్తులాగా ఉండే పాకిస్తాన్ కూడా ఒప్పుకోవు. ఎందుకంటే అదే ఒప్పుకుంటే కనుక వాళ్ళ రాజ్యాలు, వాళ్ళ మతైక రాజ్యాలు వాటి పునాదులే పోతాయి. అందుకనే ఇప్పటికి సౌదీ అరేబియా కుదరదని చెప్పింది, ఖతార్ కుదరదని చెప్పింది, పాకిస్తాన్ మరింత గట్టిగా చెప్పింది. నిన్నగా మొన్న వాళ్ళు అసీం మునీర్ను కలుసుకున్నప్పటికీ కూడా. అందుకని కుదరనటువంటి ఒప్పందాలు పెట్టి ఇరాన్లో శాంతి అన్నదాన్ని జటిలం చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇరాన్ ఏమో ఒక అడుగు నిజానికి కొంత తగ్గి మేము అక్కడ హార్మోజ్ దగ్గర పన్నులు వసూలు చేయడం ఆపేస్తాము, దాన్ని తెరవడానికి మేము ఉపకరిస్తామని చెప్పింది. ఇజ్రాయెల్ ఏమో ఇప్పుడు హార్మోజ్లో కూడా వాళ్ళు షరతులు పెట్టి అక్కడ ఇంకా దూకుడు పెంచాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ సమయంలో ఇజ్రాయెల్కి ఏం చెప్పకుండా ఇజ్రాయెల్ను గుర్తిస్తేనే మేము మీతో సంధికి వస్తామని చెప్పడం ద్వారా ట్రంప్ ఉద్దేశపూర్వకంగా ఈ ఉద్రిక్తత పెంచి ఇంకా ఈ ప్రతిష్టంభనను కొనసాగించాలి. సరే ఈ లోపల క్యూబా మీద ఎలాగో దాడి చేస్తూ ఉన్నారు, అక్కడ ఉక్రెయిన్, రష్యా ఇది కూడా పెరుగుతోంది. ఇలా అనేక చోట్ల ఈ హాట్స్పాట్స్, లోకల్ వార్స్ ఇంకా పెంచే కుట్ర ట్రంప్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని అరబ్ దేశాలు ఒప్పుకోవు. మన దేశం కూడా ఇద్దరితో సంబంధాలు ఉన్నటువంటి దేశమే. ఈ సమయంలో అది చాలకుండా ఏదో మునిగిపోయేవాడు మనల్ని ఇంకొకరిని కూడా లాగినట్టు భారతదేశాన్ని కూడా దీంట్లోకి లాగడం కోసం ఆ మార్క్ రూబియో అనేవాడిని ఇండియాకి పంపించి ఏం చేశాడు, ఏం అడిగాడు అన్న దాని మీద ప్రపంచం అంతా చాలా చర్చ జరుగుతుంది. ఈరోజే టైమ్స్ ఆఫ్ ఇండియా లీడ్ ఆర్టికల్ ఏమంటే, ఇదివరకు అమెరికా ఆయన వచ్చాడంటే మనకేమైనా జరుగుతుందేమో అని చూసేవాళ్ళు, ఇప్పుడు అమెరికా వాడు వచ్చాడంటే మనల్ని ఎందులోకి లాగుతాడో, మనం ఎక్కడ సుడిగుండంలో చిక్కుకుంటామో అనే పరిస్థితి ఉంది. ఏ విధంగా కూడా ఇప్పుడు వాళ్ళతో జత కట్టుకోవడం మనకి ఏమాత్రం మంచిది కాదని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట ఆయన, ఫార్మర్ డిప్లొమాట్ కూడా. అందుకని చాలా కోణాల్లో జటిలం చేయడమే జరుగుతుంది. ఎంత జటిలమైందంటే పెట్రోల్ ధర ఇప్పటి 4 సార్లు పెంచారు. తాజాగా నిన్న ₹2, 2.70 అట్లా పెంచారు. ఇది కాదు 28 రూపాయలు పెంచితే తప్ప కుదరదని ఇండియా టుడే వ్యాసం రాస్తుంది. ఒకేసారి 28 రూపాయలు పెంచుతారా, ఇంకో 2 దఫాలుగా పెంచుతారా అని తప్ప పెట్రోల్ ధరలు ఇంకా మండిపోవడం అనివార్యం అని అందరూ ఆందోళన పడుతుంటే స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.
పెట్రోల్ ధరలే కాదు ఎరువుల ధరలు కూడా చాలా పెరిగిపోతాయి అని. సో ఒక విధంగా వాళ్ళతో ముడేసుకోవడం వల్ల మనకు దక్కింది, మన నెత్తి మీద పడింది ఏంటంటే పెట్రోల్ భారము, ఎరువుల భారము, ఇంకా అనేక రకాలైనటువంటి పరోక్షమైనవన్నీ కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చైనా వెళ్ళాడు, రష్యా అధ్యక్షుడు చైనా వెళ్ళాడు, ఇప్పుడు పాకిస్తాన్ నాయకులు చైనా వెళ్ళారు. వాళ్ళ ప్రధానమంత్రి షహజాబ్ ఉన్నాడు కదా, షహజాబ్ ఇంకో అసీం మునీర్ ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళు చైనాకి వెళ్ళారు. సో చైనా అధినేత షీ జిన్పింగ్ వాళ్ళతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈజ్ అవర్ ఆల్ వెదర్ ఫ్రెండ్, అంటే ఏది ఎలా అయినా అంతర్జాతీయ పరిస్థితి ఎట్లా పోయినా పాకిస్తాన్తో మటుకు మేము స్నేహంగా ఉంటామని చెప్పి చైనా అక్కడ వాళ్ళకు గట్టిగా హామీ ఇచ్చింది. రెండో వైపున ఈ మార్క్ రూబియో అనే ఆయన గతంలో ఇండియా ఈజ్ ఎ హెల్ హోల్ ఆన్ ది ఎర్త్, భారతదేశం నరక కూపం అనే గతంలో చేసిన వ్యాఖ్యను పరోక్షంగా మార్క్ రూబియో సమర్థించాడు. ఇట్లా ఒకవైపునేమో యాంటీ ఇండియా కామెంట్స్ చేస్తూ మళ్ళీ మన దేశానికి వచ్చి ప్రభావితం చేస్తున్నారు. రెండో వైపున పాకిస్తాన్ను దువ్వుతూ వాళ్ళను ప్రకోపింపచేస్తూ ఉన్నారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఒకటి ఉండగా, ఆసక్తికరమైనది ఏంటంటే ఇరాన్ వాళ్ళ మత నాయకుడు ముస్తఫా ఖొమేనీ ఎలా ఉన్నాడు ఏంటి ఇవన్నీ చాలా నడిచాయి కదా. వాళ్ళు నిన్న స్పష్టంగా ప్రకటించారు, మా నాయకుడికి స్వల్పంగా గాయాలు తగిలాయంతే, దీనికి కావాలని చాలా ఎక్కువగా చూపించారు. హిజ్ ఆల్ రైట్, హీ విల్ కమ్ బ్యాక్. అంటే మా నాయకులు బాగానే ఉన్నారు, మా దూతలు కూడా బాగానే ఉన్నారు, అమెరికా కనుక మరీ అడ్డగోలుగా షరతులు పెడితే మటుకు మేమేమో ఆమోదించే ప్రసక్తి లేదు అని. కాబట్టి ట్రంప్ కావాలనే ఈ ఒప్పందం కుదరకుండా చేస్తున్నారేమో అనే ఒక సందేహం అయితే ఇప్పుడు కలుగుతుంది. ఇండియాతో సహా అందరూ ఒప్పందం కుదరాలి, హార్మోన్స్ తెరవాలనే కోరుకుంటున్నారు. రైట్ సార్.